అందరికీ నమస్తే అండి. మాట్లాడాల్సిన చండాలం అంతా మాట్లాడేశాడు పోసాని కృష్ణమూర్తి. ఆ రోజు ఆయన భార్య ఏ రోజు కూడా ఏదో మాట్లాడేది తప్పురా, అలా మాట్లాడకూడదని చెప్పేసి అని ఖండించలా. అయితే వాళ్ళు అరెస్ట్ చేయగానే ఇక్కడ తమిళ పెడుతున్నాం చూడండి. మేము ఎంతసేపు లేదు, చాలా భయంగా ఉంది. మా ఆయన చాలా సుద్దపోస, పాపం భుజం నొప్పితో బాధపడుతున్నాడు. ఈరోజు రేపు హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం, కనీసం అన్నం కూడా తినకుండా తీసుకెళ్ళిపోయారు, ఫోన్లు లాగేసుకున్నారు. అంటే నాకు ఆవిడ గురించి మాట్లాడే ఉద్దేశం కానీ, లేదంటే ఆవిడ మాట్లాడిన మాటల్ని ఇమిటేట్ చేసి విక్రించాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు భువనేశ్వర్ గారు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆవిడ సమాధానం చెప్పి లోపల ఆయన ఇలా ఉన్నాడని చెప్తే, దాన్ని ఈ పోసాని కృష్ణమురళి గారు ఆడితో పాటు యాంకరేశ్వర్ గారు సాక్షిలో ఒక డిబేట్ పెట్టి నారా భువనేశ్వరి గారిని ఇమిటేట్ చేసాడండి వీడు. ఒకసారి ఆ థంబ్నెయిల్స్ ఇక్కడ పెడతాను చూడండి. చంద్రబాబు జైల్లో చేసే పనులను ఇమిటేట్ చేసిన పోసాని 2 నిమిషాలు, అంటే 2 నిమిషాల వద్ద కడుపుబ్బా నవ్వుకోండి. తర్వాత ఇంకొకటి, అమ్మ భార్య అంటే ఇలా ఉండకూడదు, ఎవడో పోసాని కృష్ణమురళి భువనేశ్వరి గారికి నీతులు చెప్పాడు ఆ రోజున. ఒకసారి వినిపించిన తర్వాత మాట్లాడదాం ఒక నిమిషం. అక్కడ జైల్లో పెట్టాడు, సంవత్సరం పైన పెట్టాడు, నవ్వుతూ తల పెట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు జగన్. అలాగే నవ్వుతూ బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మ ఇళ్ళలాగా ఎగరలా, వాళ్ళ చెల్లెలు ఇళ్ళలాగా డ్రామా ఆడి కూర్చొని ఒక దీక్షని ఇంకోటని. ఇప్పుడు లోపల జైల్లో మా ఆయన ఇప్పుడు నేను వెళ్ళగానే అన్నం ఇప్పుతుంటే ఆ మూల కూర్చున్నాడు. ఏంటి నా మూల కూర్చున్నారంటే ఏం లేదు, ప్రజలు గుర్తొచ్చారు. ప్రజలు ఏంటి ఎలా బాధపడుతున్నారు, ప్రజలకు దోమలు గుర్తున్నాయేమో, దోమతలు పంపించిపోయారా అన్ని మా ఆయన అండి బాధపడుతున్నాడండి. అన్నం తింటూ కూడా నెత్తిన కొట్టిందండి, కొలవరింది చంద్రబాబు గారికి. ఎందుకండి కొలవరిందంటే, అయ్యో ప్రజలు గుర్తొచ్చారు కదా మీకు, అదే కొలవరితే నెత్తి మీద కొట్టేసి ఆయన మళ్ళీ వచ్చాడు. చూసావమ్మా, మీ ఆయన పోరంబోకి ఎదవా. ఈరోజు మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం, కానీ ఆ రోజున అర్థం చేసుకోకపోగా మీడియాలో కూర్చొని డిబేట్లో కూర్చొని అసలే దుఃఖంలో ఉంటే, కనీసం ఒక మహిళ గురించి మనం మాట్లాడకూడదు, ఇలా ఇమిటేట్ చేస్తూ కించపరచకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆవిడని ఇమిటేట్ చేస్తూ మాట్లాడిన మాటలు విన్నావమ్మా? ఆ రోజే ఇంటికి వచ్చిన తర్వాత తప్పుడు ఏదో అలా మాట్లాడకూడదు. ఒక మహిళ కష్టాల్లో ఉన్నారో, కష్టం ఎవరిదైనా సరే కష్టమే. రేపు పొద్దున ఇదే పరిస్థితి నీకు వచ్చింది, నీకు వచ్చినప్పుడు నేను కూడా నీకు మద్దతుగా మాట్లాడినప్పుడు ఎవడైనా నన్ను ఉద్దేశించి నేను మాట్లాడిన మాటలు ఇమిటేట్ చేసి ఇలాగే విక్రిస్తే ఎలా ఉంటుందిరా ఎదవా అని చెప్పేసి ఆ రోజే చెప్పుతో కొట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకా చెప్పుకొచ్చాడు, నేను జైల్లో ఉన్నప్పుడు మా భార్య వచ్చిద్ది, పరామర్శించుద్ది, నన్ను తిట్టుద్ది, మీరు అలా అనకూడదమ్మా, యదవనీతులు చాలా చెప్పుకొచ్చాడు. వినిపించే ప్రయత్నం కూడా చేస్తా. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించి, ఇంట్లో చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి, ఆడపిల్లలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఇంటికి రాగానే చెప్పించుకొని ఆదవడా ఈదవడా కొట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాదు. ఏమన్నాడు తెలుసా? నీకు ఓ కూతురు ఉంది, పెద్దదవుద్ది, చూస్తా, నేను ఇంకా బతికే ఉంటా, రక్త కన్నీరే అన్నాడు. ఏంటి అర్థం? ఆ రోజు కనిపించలేదా? ఆ రోజు వినిపించలేదా నీకు అసలు? నిజంగా ఈ నాలుగు నువ్వు వాడితో సంసారం చేసావు అంటే నేను దేవత అని చెప్పేసి అనాలి మేమైతే కనుక. నేను విమర్శించే ఉద్దేశం కానీ, లేదంటే ఇమిటేట్ చేసి విక్రించాలనో కించపరచాలనో ఉద్దేశం కాదు. ఆ రోజున నీ మొగుడు నువ్వు కంట్రోల్ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని అడుగుతున్నా. దయచేసి ఈ సింపతి డ్రామాలు ఆడొద్దమ్మా. అవి బాబోయ్ పర్వాలేదులే, మా ఆయన బెల్లి తిట్టేస్తున్నాడు, మా ఆయన తిట్టేస్తే సరిపోద్ది, జగన్మోహన్ రెడ్డి మనకు మంచి ఫ్లాట్ ఇచ్చేసాడు, నెల నెల డబ్బులు వచ్చేస్తున్నాయి, కోట్లు సంపాదించేసుకోవచ్చు, మీరు బాగా తిట్టండి. ఏమంటే బయటికి వెళ్తున్నారా, టిఫిన్ చేయండి, మళ్ళీ తిట్టడానికి బలంగా ఓపిక కావాలి కదా, ఇలా అని చెప్పేసి నేను మాట్లాడితే మీకు బాధ కలగదమ్మా? కలుగుద్ది కదా. ఇంకా ఉంది, ఇంకా చాలా వీడియో ఉందమ్మా, వినిపిస్తా వినండి. వెళ్ళేటప్పుడు మళ్ళా కూర్చొని పక్కన పెట్టుకున్నాడు. ఇంకెందుకంటే ఆకలి పెట్టాం కదా, మళ్ళీ ఎందుకంటే లేదు ప్రజలు గుర్తు వస్తున్నారు నాకు. ఇది ఆ మహాతల్లి చెప్పింది. అవును, ఒక విచిత్రంగా కొన్ని మాటలు చెప్తాను నీకు.
నారా భువనేశ్వరి గారు, ఎవరైనా ఏ ఇళ్ళైనా, ఇప్పుడు నేను ఎదవను అనుకోండి, నేను కిల్లరని అనుకోండి, సుపారీ పెట్టి మటలు చేస్తాను అనుకోండి, నేను జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనా కానీ జైల్లో చూడటానికి వస్తుంది కదా. వచ్చి ఏం చెప్పుద్ది, నేను పెళ్లి చేసుకొని నా పొరువంతా పోగొట్టుకున్నాను, ఈసారైనా ఈ బుద్ధిగా మారు, 20 ఏళ్ళు జైలు శిక్ష చేశారు నీకు, ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పుతున్నా. వెళ్ళమ్మా, నువ్వేం చెప్పాలో మీ ఆయన చెప్పాడు కదా, వెళ్ళి చెప్పు అంటే వీడందరికీ పాఠాలు చెప్పేసి కూడా ఇప్పుడు ఆ రోజుల్లో జైల్లో చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారు వెళ్ళి చూసి వస్తే ఆయనతో ఏం చెప్పాలో కూడా వీడు చెప్పేశాడు. ఇక్కడ నువ్వు వెళ్ళి చెప్పు. ఈ రోజున జైలుకి వెళ్ళిన తర్వాత జైలుకి వెళ్ళి ఒక ఎదవా నేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను, ఇకనైనా బయటకు వచ్చిన తర్వాత బుద్ధిగా ఉండని చెప్పేసి నీ మొగుడికి నువ్వు చెప్పమ్మా వెళ్ళి. ఇంకా 100 వినిపిస్తావేనా అంటే భువనేశ్వరి మేడం ఏం చెప్పింది, వెళ్ళారు, బయటకు వచ్చారు, మా ఆయన ఈ జైలు కట్టాడు, ఆ జైల్లోనే మా ఆయన పెట్టారు. మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తూ. విన్నావమ్మా, నేను నీ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. దయచేసి ఈ అమాయకుడు సొంతపోస ఆరోగ్యం బాగోలేదు, నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, ఈ 8 నెలల్లో ఏమీ ఆడుకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఆడ ఆరోగ్యం ఏమీ తిరగమరకలు అయిపోలేదు, తేడా కొట్టేయలేదు, పుష్టిగా ఉన్నాడు. నిన్న కూడా మనం చూసాం కదా, ఎగురుతున్నాడు కదా పోలీసుల మీద, ఎగురుతూ అటు ఇటు చలాకీగా నడుపుతున్నాడు కదా. ఇంకేమి రోగం, మనం అంతంత బీపీలు తెచ్చేసుకొని ఆవేశంగా బూతులు తిట్టేసి ఎక్కిరించేసి వ్యంగ్యంగా ఎటకారంగా ప్రతి ఒక్కరికి నీతులు సూక్తులు చెప్పినప్పుడు లేని బాధ ఇవాళ మీ మొగుడు అరెస్ట్ వరకు వచ్చేటప్పటికి ఆరోగ్యం బాగోలేదు, ట్యాబ్లెట్లు ఏం వేసుకోవాలో తెలియదు, బూతులు తిట్టడం తెలిసామా బాగా. ముందు అవి కదా మనం నేర్పించాల్సింది. ఒక ఎదవా నీకు పూట బాగుండు ఓ పూట బాగోదు, ఎందుకు రాళ్ళ బీపీతో చచ్చిపోతావు ప్రెస్ మీట్లు పెట్టి, ఇక పలానా టైంకి ఈ ట్యాబ్లెట్ వేసుకొని సవ్వు, ఆ బీపీ అన్న తగ్గుద్ది, పిచ్చ మాటలన్నీ మాట్లాడమని చెప్పేసి ఆ రోజు మనం కొద్దిగా కంట్రోల్ చేసి ఉంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి రాదు. చెప్పామా చెప్పలా, ఆడు తిట్టాడు, కట్టల డబ్బులు తెచ్చాడు, ఫ్లాట్లు వచ్చేసినాయి, ఇల్లులు వచ్చేసినాయి, మనకి సంపాదన తిట్టాను ఎలాగానే ఓ బొట్టు ఎట్టేసి బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోండి మీరు బ్రహ్మాండంగా తిట్టేయండి. జగన్మోహన్ రెడ్డి మనకి ఇంతకు మించి పెద్దలు ఏమన్నా ఇస్తాడేమో చూద్దాం. ఎంకరేజ్మెంట్ అంటే మీరు ఎంకరేజ్మెంట్ చేశారు అని చెప్పేసి నేను అన్నట్లా, గతంలో మీ ఆయన గారు చెప్పిన మాటలు ఇమిటేట్ చేసి ఇప్పుడు వినిపించాను కదా. కాబట్టి సూక్తులు నీతులు సుతపోసలు ఇలాంటి మాటలు వద్దామా, ఇక్కడితో కట్టిపెట్టేసి చేసిన తప్పుకి అనుభవిస్తాడరా. కనీసం మహిళలు చిన్నపిల్లలు నోటికి హద్దు అదుపు లేకుండా ఎంత వస్తే అంత మాట్లాడాడు, చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తాడు అని చెప్పి సర్దుకొని కాస్త ధైర్యంగా ఉన్నాడు అంతే. వస్తాడు, బయటకు వస్తాడు, నెలకో 2 నెలలకో లేదంటే వారం తర్వాత 10 రోజుల తర్వాత బయటకు వస్తాడు. బయటికి రాకుండా అయితే పోడు. బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మీ ఆయన మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటుంది. అంటే భార్య అంటే ఎలా ఉండాలి అని చెప్పేసి నేను గతంలో మాట్లాడాడు కదా, ఒకసారి ఆ వీడియో వినండి. ఆ వీడియో విని మీ ఆయన మాట్లాడిన మాటల్ని తిరిగి మీ ఆయనకి చెప్పండి, సరిపోద్ది. ఏం వద్దు, ఆ ఒక్క పని చేసి పెట్టండి, ఈ సింపతి డ్రామాలు ఆపేసేయండి.